నక్సలైట్ల ఏరివేత అన్నది సీరియస్‌గా సాగుతోంది. వచ్చే మార్చి నాటికి నక్సల్స్ అనేటటువంటిది ఉండకూడదు అని ఇప్పటిదాకా చెప్పుకొచ్చింది. అయితే అమిత్ షా తాజాగా సీరియస్ ఎఫర్ట్స్ కంటిన్యూ అయ్యి ఎక్కడికక్కడ నక్సల్స్ అగ్రనేతల్లో ఇంకా ఇప్పుడు మిగిలినదంటే నెంబర్ 2 మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయాడు. అట్లాగే వ్యూహకర్త ఆశన్న లొంగిపోయాడు. వందలాది మంది నక్సలైట్లు ఎవరైతే అత్యంత కీలకమైనటువంటి వ్యవహారాల్లో సిద్ధస్తులో వాళ్ళందరూ కూడా దొరికిపోయారు. ఇది లొంగిపోయారు. ఇప్పుడు ఇక గణపతిని టార్గెట్ చేస్తున్నారు. గణపతిని గనక అయిపోతే ఇక నక్సలిజం కథమే. ఈలోపు నక్సల్స్ ప్రకటనలు ఇవన్నీ చూస్తున్నాం. అయితే అమిత్ షా టీం ఇప్పుడు చాలా సీరియస్ ఎఫర్ట్ పెడుతుందట. రిపబ్లిక్ డే అంటే జనవరి 26 జరుగుతుంది కదా, 2026 జనవరి 26కే నక్సల్ ఫ్రీ భారత్ అని అనౌన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. లొంగిపో లేదా చచ్చిపో లేదా చంపేస్తాం. ఇది రాబోయే 2 నెలలు సీరియస్గా జరగబోతుంది. మార్చి 31 డెడ్ లైన్ కంటే జనవరి 26ని డెడ్ లైన్గా పెట్టుకోమని ఎవరైతే ఆ సదరు సంస్థలు నిఘా సంస్థలు కానీ ఇతర అన్ని సంస్థలకి తాజాగా సూచించారు ఇటు పక్కన అమిత్ షా.